నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం ప్రకారం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో 2024వ సంవత్సరం చూద్దామండి. ముఖ్యంగా మాత్రం వృశ్చిక రాశి వారి జాతకానికి అష్టమ సంఖ్య పడ్డదండి, 8వ సంఖ్య పడ్డది. చాలా వరకు శుభకరమైన సంఖ్య. వారికి ఎల్నాటి శని ప్రభావం ఏం లేదండి. వారికి చాలా వరకు శుభయోగం ఉన్నది. ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోయింది. 3వ స్థానం శని వెళ్ళిపోయింది. ఇప్పుడు నడుస్తుంది 4వ స్థానం శని నడుస్తుందండి. చతుర్థ స్థానం నడుస్తుంది. రాబోయేది పంచమకాలం శని. కానీ ఉగాది నుంచి బాగుంటుంది. వారి జాతక బలానికి గృహ నిర్మాణ విషయంలో కలిసి వస్తుంది, ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది, ధన విషయంలో కలిసి వస్తుంది. వీరు పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు, చిక్కరు, దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. కానీ పిల్లల కాడ పిల్లల బుద్ధి, పెద్దల కాడ పెద్దల బుద్ధి, ముసలుల కాడ ముసలుల బుద్ధి. ఒక పని అనుకున్నారంటే మాత్రం వదిలిపెట్టారండి. అనురాధ నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బంది ఉండండి. జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయాలండి. అనురాధ నక్షత్రం వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కాణిపాక వరసిద్ధ వినాయక స్వామికి దర్శనం చేయటం చాలా మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహ విషయంలో కలిసి వస్తుంది. గ్రహాల్లో వీరికి మాత్రం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు అనుకూలంగా లేవండి. గవ్వల శాస్త్ర ప్రకారం అయితే 8వ సంఖ్య పడ్డదండి వీరి జాతకానికి. అటు 8వ సంఖ్య అష్టకష్ట చిక్కులు కూడా ఉన్నాయి, అష్టైశ్వర్యాల యోగాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, సెలబ్రిటీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో చికాకులు వస్తాయండి. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు అందరు వింటారండి, చేసేటప్పుడు ఎవరికి వారే యమునకు తీరే అన్నట్టుంటారు. ఇక స్త్రీలకు చూడాలంటే మాత్రం పుట్టుక నుంచి పడితే మాత్రం కరెక్ట్ 10 సంవత్సరాల వయసు నుంచి పడితే 40 సంవత్సరాల వయసు ఉన్న వారికి మాత్రం ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో మాత్రం ఎక్కడ సుఖం లేదండి. వారి జాతక బలానికి తల్లిదండ్రుల ఇంట్లో కానీ అత్తమారింట్లో కానీ ఏ ఇంట్లో కానీ సుఖపడ్డ యోగం లేదు. కానీ మాత్రం రూపాయల 10% సుఖం ఉంటే 90% కష్టమే ఉన్నదండి. బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అది కుటుంబ బాధ్యతలు కావచ్చు, భర్త బాధ్యతలు కావచ్చు, పిల్లల బాధ్యతలు కావచ్చు, ఉద్యోగ బాధ్యతలు కావచ్చు, బాధ్యతలు చాలా ఉంటాయి. ఎన్ని బాధ్యతలు ఉన్నా మాత్రం వారు మాత్రం ఐరన్ లేడీ లాంటి వాళ్ళండి. అంటే చాలా వరకు మాత్రం గట్టి నిర్ణయంతో ఉంటారు, అనుకున్న సాధిస్తారు. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద ఎలా ఉందో వృశ్చిక రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే మాత్రం 6 గవ్వలు పడ్డాయండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభయోగం జరిగి కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు తిరుగు ఉండదు, కంప్యూటర్ రంగం వారికి తిరుగు ఉండదు, రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశానం వెళ్ళాలనుకునే వారికి, ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి శుభయోగం ఉంటుందండి. ఏరే ప్రాంతం వెళ్ళి చదువుకోవాలనుకునే వారు కలిసి వస్తుందండి. వేరే ప్రాంతం వెళ్ళి వివాహం చేసుకొని స్థిరపడాలనుకునే వారికి కొద్దిపాటి ఇబ్బంది ఉంటుందండి. ఏరే ప్రాంతం వెళ్ళి మాత్రం ఏరే దేశం వెళ్ళి మాత్రం వ్యాపారం చేయాలనుకునే వరకు చాలా అతి కష్టం ఉంటుందండి. ఇల్లు అమ్మడం కానీ, కొనడం కానీ, తీసుకోవడం కానీ, రిపేర్ చేయించడం కానీ తప్పకుండా కలుగుతాయండి వీరి జాతక బలానికి. రాజకీయ రంగంలో మాత్రం దుర్భేదం ఉంటుందండి. వ్యవసాయ విషయంలో కలిసి రాదు. పాడి పరిశ్రమ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో వీరు ఏ వ్యాపారం చేసినా మంచిగానే ఉంటుందండి. ముఖ్యంగా ఇనుము వ్యాపారం, ఎలక్ట్రానిక్ వ్యాపారం, అలాగే మాత్రం వాహన వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా తైల వ్యాపారం, గ్యాస్ వ్యాపారం, డీజిల్ వ్యాపారం, కరెక్ట్ మాత్రం పెట్రోల్ వ్యాపారం, అలాగే లిక్కర్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇతర వ్యాపారాలు అయితే అంతగా అనుకూలం ఉండదు వీరి జాతక బలానికి. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలండి వీరి పేరు మీద. ఒకటేసారి లక్షల్లో రావాలనే ఆలోచన పెట్టుకోవద్దు, నిదానం పడాలి. ధనం చాలా ఉంటుంది వీరి జాతకానికి. ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదు. కానీ మాత్రం ముఖ్యంగా అంశబలం మంచిగా ఉంటుంది. 6వ సంఖ్య పడ్డది. జ్యేష్ఠ నక్షత్రం స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యల చికాకులు ఉంటే తొలగిపోతాయండి. అనుకున్న పని జయమవుతుంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. పెద్దల పేరు తల్లిదండ్రుల పేరు కావచ్చు, లేదా అత్తమాల పేరు కావచ్చు, లేదా కాలేజీ పేరు, స్కూల్ పేజు, జిల్లా పరంగా కానీ, మండల పరంగా కానీ, అలాగే రాష్ట్ర పరంగా కానీ, హై స్కూల్ పరంగా కానీ, కాలేజీ పరంగా కానీ, దేశపరంగా కానీ నంబర్ 1 ర్యాంక్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు, దరిద్ర బాధలు వెళ్ళిపోవాలంటే వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆపద మొక్కులు వాడు వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే ఆ భ్రమరాంబిక దేవతని, శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబిక దేవతని పూజ చేయటం చాలా మంచిది. అలాగే వీరి జాతక బలానికి స్త్రీలు మాత్రం గాయత్రి మాతను పూజ చేయటం, అలాగే లలిత సహస్రనామాలు చదవటం మంచిది. పురుషులు మాత్రం విష్ణు సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిదండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 14 గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. 3వసారి గవ్వలేసి చూద్దాం.
మూడవసారి గవ్వలిస్తే ఇంకా 6 గవ్వలు పడ్డాయండి. వీరికి శుక్రమహారదశ వదిలిపెట్టట్లేదండి. వీరికి స్త్రీల నుంచి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కళ్యాణం నుంచి స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు కలిసి వస్తుంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా కోర్టు కేసులు, తగాదాలు, భూమి గురించి కానీ, స్థలం గురించి కానీ, డబ్బు గురించి కానీ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళిపోతాయి. అలాగే మాత్రం వీరి జాతక బలానికి పెద్దల ఆస్తి వచ్చే యోగం ఉంటే కూడా వస్తుంది. రుణ చిక్కులు ఉంటే, అంటే ఎవరికైనా వీరు ఆల్రెడీ రుణం ఇచ్చి మాత్రం రాకపోవడం ఉంటే తప్పకుండా వస్తుంది. అలాగే మాత్రం వీరు ఒకరికి నుంచి రుణాలు తీసిన వారైతే మాత్రం కొద్దిగా తీర్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే వారంలో శనివారం, శుక్రవారం, మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వస్త్రాలు అన్ని వస్త్రాలు ధరించవచ్చు, కానీ వీరి జాతకానికి చూడాలంటే మాత్రం గులాబీ వస్త్రం ధరించవద్దండి. స్త్రీలు మాత్రం 3 రకాల వస్త్రం వద్దండి. స్త్రీలు ఇంకోటి కొంతమంది చాలామంది మాత్రం ఫ్యాషన్ రకంగా మాత్రం జుట్లు విరియబోసుకొని తిరుగుతున్నారండి. అది మంచిది కాదు. అది అందరికి కాదు, కొందరికి వర్తించదు. అమావాస్య పౌర్ణమి టైంలో మాత్రం జుట్టు అనేది ముడేసుకొని తిరగాలండి, చాలా మంచిది. అలాగే తిరిగితే చాలా మంచిది కాదు. అరిష్ట యోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అష్టమి రోజు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కొత్త పనులు చేయవద్దండి. దూర ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వాహన విషయంలో, కరెంటు విషయంలో, నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో మొత్తం గవ్వలు పడ్డాయండి. వీరి పేరు మీద మాత్రం 20 గవ్వలు పడ్డాయండి. 20 సంఖ్య అంటే మాత్రం చంద్రమహారదశ సంఖ్య అండి. స్త్రీలకు మంచిగా ఉంటుంది, కానీ మాత్రం పురుషులకు కూడా మంచిగా ఉంటుంది. కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది. సంతాన అరిష్టం ఉన్నవారు, సంతాన బాధలు ఉన్నవారు, సంతాన చిక్కులు ఉన్నవారు, సంతానం కలిగి నష్టమైన వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ రుణం పొందాలనుకునేవారు, లోన్ పొందాలనుకునేవారు, అలాగే విద్యార్థులు స్కాలర్షిప్ పొందాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి 100% మంచి ఫలితాలు ఉంటాయండి. ప్రైవేటు ఉద్యోగస్తులు అయితే ఆ సంస్థ నుంచి మారే అవకాశం ఉంటుంది. కొలిక్స్తోని మాత్రం గొడవలు, చిక్కులు, చికాకులు వస్తాయండి. ఈ చిక్కులు, చికాకులు, దరిద్రవాదాలు తొలగిపోవాలంటే మాత్రం వీరి లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయటం, అలాగే విష్ణు సహస్రనామాలు చదవటం, అలాగే సద్బ్రాహ్మణుల్ని కలుసుకొని మాత్రం పండితుల్ని కలుసుకొని మాత్రం వీరి మీద యథావిధిగా మాత్రం దేశరిష్ట దోషం, రాష్ట్రారిష్ట దోషం ఉంది కాబట్టి మాత్రం ప్రత్యేకంగా పూజ చేయించుకోవడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి.